కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం. ఉసిరి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం. దీపం లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనది. అందుకే ఈ దీపారాధన ధనం పారోగ్యమిస్తుంది. ఈ దీపం వెలిగించటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో ధనస్థిరత్వం ఉంటుంది. దీర్ఘకాలంగా వెంటాడుతున్న అప్పుల సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. ఉసిరి దీపం ఆయుష్షు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అలాగే జాతకంలోని గ్రహదోషాలు పితృదోషాలు తొలగిపోతాయి. సకల పాపాలు హరిస్తాయి. పౌర్ణమి రోజు సాయంకాలం ఈ దీపాన్ని వెలిగించాలి. పూజకు 2 తాజా ఉసిరికాయలు తీసుకోండి. వాటిని శుభ్రంగా కడగాలి. వాటిని మధ్యలో కోసి లోపలి గుజ్జును తీసేసి గిన్నెలా తయారు చేయాలి. ఈ ఉసిరి గిన్నెల్లో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి. కొత్త దూది వత్తిని ఆ నూనెలో ముంచి ఉసిరి గిన్నెల్లో వేసి దీపం వెలిగించండి. ఈ దీపాన్ని పూజా మందిరం ముందు లేదా తులసికోట దగ్గర పెట్టి పూజ చెయ్యాలి. తులసికోట ముందు దీపం పెడితే విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి. దీపం ఆరిపోయే వరకు దానిని కదపకుండా చూడండి. పూజ తర్వాత నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వండి. పొరపాటున కూడా పగిలిన, దెబ్బతిన్నా లేదా పురుగులు పట్టిన ఉసిరికాయలు వాడకూడదు. తాజా ఉసిరిని మాత్రమే ఉపయోగించాలి. పువ్వొత్తిని నిలబెట్టేందుకు ఉసిరికాయను పైన కట్టు చేయడం వంటివి చేయడం అప్రాదమని గుర్తించగలరు. దీపం వెలిగించాక అది పూర్తిగా ఆరిపోయే వరకు దానిని ఎట్టి పరిస్థితుల్లో కదపవద్దు. మధ్యలో ఆర్పకూడదు. దీపం పెట్టిన తర్వాత ఉసిరిని చెత్తబుట్టలో వేయకూడదు. మరుసటి రోజు ఉదయమే దానిని తీసుకుని శుభ్రమైన నదిలో, పారే నీటిలో లేదా మట్టిలో విసర్జించండి.